ప్రకృతి ప్రకోపంతో ఖమ్మం, విజయవాడని వరదలు ముంచెత్తాయి. అనుకోని వరదల వల్ల పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోతే లక్షల మంది నిరాశ్రయులయ్యారు. ఎటు చూసినా విషాద గాథలే వినిపిస్తున్నాయి. అనుకోని విలయం ఒక్కసారిగా వచ్చి పడ్డంతో ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే ఊళ్లకు ఊళ్లే ఖాళీ అయిపోయాయి. ఒక ఫ్లోర్ నిండిపోయి వాటర్ ప్రవహిస్తూ ఉండటంతో ఆ ఫ్లోర్ నుంచి ఇంకో ఫ్లోర్ కి వెళ్లడం, వాళ్ళ ప్రాణాలు రక్షించుకోవడమే ఇంపార్టెంట్ అనిపించి అప్పటికప్పుడు ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని బిల్డింగ్స్ ఎక్కిన వాళ్ళు కొందరైతే ఆ నీళ్లలో కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయిన వారు మరికొందరు. ఒక రోజంతా సాయం కోసం ఎదురు చూసి తినడానికి తిండి లేక, తాగడానికి నీరు లేక విలవిల్లాడిపోయారు ప్రజలు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, బోట్లు ఎన్ని ఉన్నా కూడా పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయారు అనేది మాత్రం వాస్తవం. శనివారం రాత్రి జరిగిన ఈ విలయానికి ఆదివారం, సోమవారం వరద నీటిలోనే కొన్ని లక్షల మంది కాలం వెళ్లదీసిన పరిస్థితి. ఎన్ని ఎన్డీఆర్ఎఫ్ బృందాలు, ఎన్ని హెలికాప్టర్లు ఉన్నా, ఎన్ని బోట్లు ఉన్నా కూడా చివరి బాధితుడి వరకు సాయం అందలేని పరిస్థితి. తినడానికి తిండి, తాగడానికి నీళ్లు లేక చనిపోయిన వారున్నారంటే ఎంత హృదయ విదారకంగా అక్కడి పరిస్థితి ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. అప్పుడే పుట్టిన పసిపిల్లల దగ్గర నుంచి గర్భిణీలు, పెద్దవారు ఇలా అందరూ చాలా సఫర్ అయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని 2 రోజులు ఆకలి, నీళ్లు లేకుండా గడిపి ఇళ్లకు చేరుకున్న వాళ్ళు ఆ ఇంట్లో ఉన్న వస్తువులను చూసి, ఆ ఇంట్లో ఉన్న పరిస్థితిని చూసి షాక్ అయిపోతున్నారు. ఇంట్లో ఒక్క వస్తువు లేదు, అన్నీ బయటకు కొట్టుకెళ్ళిపోయాయి. వేసుకోవడానికి బట్టలు లేవు, అన్నీ తడిచిపోయాయి. ఒక్కసారిగా రోడ్డును పడిపోయాం అనేవారు కొందరైతే అసలు ఇల్లే కూలిపోయింది, ఇల్లే లేకుండా పోయింది, నిరాశ్రయులు అయిపోయామని ఏడ్చేవారు మరికొందరు. ఇలా ఎవరిని కదిలించినా కూడా హృదయ విదారకంగా కన్నీటి గాథలే వినబడుతున్నాయి. ప్రాణ, ఆస్తి నష్టం భారీగా సంభవించిన ఈ విపత్తు నుంచి కోలుకోవడానికి కొన్ని సంవత్సరాలే పడుతుంది. ఇంతటి విపత్కర పరిస్థితిని విజయవాడ ఎప్పుడూ చూడలేదు అంటున్నారు విజయవాడ వాసులు. రైల్వే ట్రాక్స్ దెబ్బతిన్నాయి, రోడ్స్ దెబ్బతిన్నాయి. మొన్న ఇలాంటి విలయాన్ని వయనాడులో చూసాం మనం. చెన్నై, హైదరాబాద్ గతంలో ఇలాంటి విపత్తులు మనం చూసాం. ఇప్పుడు ఇంకా చూస్తున్నాం. మరి ఫ్యూచర్ ఏంటి? అసలు ఈ పరిస్థితికి కారణం ఏంటి? సింపుల్ గా చెప్పాలంటే మనం వెళ్ళి చెరువుల్లో ఇల్లులు కట్టుకుంటున్నాము కాబట్టి చెరువులు వచ్చి మన ఇల్లుండే ప్రాంతంలోకి చొరబడ్డాయి. ప్రపంచీకరణ, అభివృద్ధి పేరుతోటి మనం చేస్తున్న పనులు ఈ రోజు ఇంతటి విపత్కర పరిస్థితులకు కారణమవుతున్నాయి. కొండల్ని పగలగొట్టేస్తున్నారు, అడవుల్ని నరికేస్తున్నారు, చెరువుల్ని కబ్జా చేస్తున్నారు. ప్రభుత్వాల అలసత్వం, అధికారుల నిర్లక్ష్యం వెరసి మధ్యలో బలవుతుంది మాత్రం సామాన్యులే. బఫర్ జోన్ లో, FTL పరిధిలో కట్టడాలు ఉండకూడదు అనే రూల్ ఉన్నా కూడా కృష్ణానదిని ఆనుకుని ఇన్ని నిర్మాణాలు ఎక్కడి నుంచి వస్తాయి? ఎవరు పర్మిషన్ ఇస్తే వస్తాయి? కాసుల కోసం కక్కుర్తిపడి అధికారులు పర్మిషన్స్ ఇచ్చేస్తే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఇంకా కక్కుర్తిపడి కొండలు పగలగొట్టేసి వెంచర్స్ వేసేస్తారు, నదులు ఆక్రమించేసి వెంచర్స్ వేసేస్తారు, అడవుల్ని యథేచ్ఛగా నరికేస్తారు. మరి ఈ రోజు నష్టపోయింది ఎవరు అంటే సామాన్య ప్రజానికం. కొంచెం తక్కువ రేటుకు వస్తుంది కదా అని వాగులు, వంకల పక్కనే ఉన్న ల్యాండ్లు తీసుకుని రూపాయి కూడబెట్టి కష్టపడి ఇల్లు కట్టుకుంటే ఈ రోజు అది నీటి పాలైపోయింది. చాలా మంది పరిస్థితి ఇది. హైదరాబాద్ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కూడా హైడ్రా లాంటి ఒక సంస్థని ఏర్పాటు చేసి ఇలాంటి ఆక్రమణల్ని తొలగిస్తే గాని రానున్న రోజుల్లో ఏపీలో అందరూ ప్రశాంతంగా బ్రతకడానికి అవకాశం ఉంటుంది. లేదంటే ఇలాంటి విలయాలు మనం ఇంకా చాలా చూడాల్సి రావచ్చు. ఏది ఏమైనా ఈ విలయం నుంచి, ఈ విపత్తు నుంచి త్వరగా విజయవాడ, ఖమ్మం కోలుకోవాలని కోరుకుందాం. థ్యాంక్ యూ.